అసలు షేక్ హ్యాండ్ ఇచ్చే పద్ధతి ఎప్పుడు మొదలైంది? మీరు షేక్ హ్యాండ్ ప్రాపర్గానే ఇస్తున్నారా? ఒకవేళ ప్రాపర్గా ఇవ్వకపోతే మీ పర్సనల్ లైఫ్లో, మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఎంత నష్టం జరుగుతుందో తెలుసా? ఒకవేళ మీరు సరిగ్గా ఇచ్చినా ఎదుటి వాళ్ళు ఏ రకమైన షేక్ హ్యాండ్ ఇచ్చినారో తెలుసా? ఆ రకమైన షేక్ హ్యాండ్ పద్ధతి దేన్ని సూచిస్తుందో తెలుసా? వాళ్ళలో ఉన్న ఏ ఫీలింగ్ చెప్తుందో తెలుసా? వీటన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. షేక్ హ్యాండ్ ఎందుకు ఇస్తారో, ఎలా ఇస్తారో తెలుసుకోండి. సో గైస్, దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, ఈ వీడియోలో మీ అవసరం వాళ్ళకి షేర్ చేయండి. మీకు కావాల్సిన రియల్ టైం మోటివేషన్ అండ్ రియల్ టైం ఇన్స్పిరేషన్ టాపిక్ కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. దాని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మనం ఎవరైనా కలిసినప్పుడు, ఎవరినైనా విజిట్ చేయాలన్నా, ఎవరినైనా కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకోవాలన్నా, ఏ డీల్ అయినా సక్సెస్ఫుల్గా జరపాలన్నా, ఏదైనా అగ్రిమెంట్ చేసుకోవాలన్నా మనం షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాం. షేక్ హ్యాండ్ ఇచ్చే పద్ధతి పురావస్తు చిత్రాల ప్రకారం, పురాతన గ్రంథాల ప్రకారం క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలోనే ఒక అంత్యక్రియల దగ్గర ఇద్దరు వ్యక్తులు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్లు ఒక శిలాఫలకం దొరికింది. ఆ శిలాఫలకం ఆధారంగా క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలోనే షేక్ హ్యాండ్ ఆచరించినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా 9వ శతాబ్దానికి చెందిన ఆస్పిరియన్ రాజు అండ్ బాబిలియన్ రాజు ఇద్దరు వాళ్ళ యుద్ధాన్ని ఆపేందుకు ఒక శాంతి ఒప్పందం కోసం షేక్ హ్యాండ్ ఆచరించినట్లుగా తెలుస్తుంది. ఆ ఇద్దరు రాజులు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ యుద్ధాన్ని శాంతియుతంగా ముగించడం కోసం అండ్ వాళ్ళ దగ్గర వాళ్ళ చేతిలో ఆయుధాలు లేవనే సింబాలిక్గా చెప్పడానికి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ షేక్ హ్యాండ్ని ఒక వ్యక్తిని పలకరించడం కోసం, లేదా కృతజ్ఞతలు చెప్పడం కోసం, లేదా గౌరవాన్ని ఇవ్వడం కోసం, అంతకంటే ఎక్కువగా సమతుల్యతను, సమానత్వాన్ని తెలియడం కోసం షేక్ హ్యాండ్ని ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే అంత ముఖ్యమైన షేక్ హ్యాండ్ను పర్ఫెక్ట్గా ఎలా ఇవ్వాలో, ఒకవేళ ఇవ్వకపోతే ఏమవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పర్ఫెక్ట్ హ్యాండ్ షేక్ ఇవ్వాలంటే ఒక పర్ఫెక్ట్ పోస్చర్ ఉండాలి. ఎవరైనా వ్యక్తి నువ్వు కూర్చున్నప్పుడు పలకరిస్తే నువ్వు వెంటనే లేచి అతని రైట్ షోల్డర్, నీ రైట్ షోల్డర్ ఎదురుగా ఉండేటట్టు చూసుకొని ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ చిన్న స్మైల్తో షేక్ హ్యాండ్ ఇవ్వాలి. అయితే ఆ షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలంటే ఎడమ చేతితో అస్సలు ఇవ్వకూడదు, కుడి చేతితో మాత్రమే ఇవ్వాలి. అది కూడా ఆ చేతి యొక్క వేళ్ళు నిటారుగా ఉంచి నీ బొటన వేలని ఎదుటి వ్యక్తి యొక్క చేతితో లాక్ చేసి అండ్ ఆ పర్సన్ ఎంత గ్రిప్తో అయితే నీ హ్యాండ్ పట్టుకున్నాడో అంతే గ్రిప్తో నువ్వు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వాలి. అండ్ షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు అవతల వ్యక్తికి నీకు మధ్య దూరం 18 అంగుళాలు మాత్రమే ఉండాలి. ఎక్కువ దూరంగా నిలబడకూడదు, ఎక్కువ దగ్గరగా నిలబడకూడదు. అండ్ షేక్ చేసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క చేతిని మాట్లాడుకుంటూ 2 లేదా 3 సార్లు మాత్రమే కదిలించాలి, అంతకంటే ఎక్కువ సార్లు కదిలించకూడదు. అలా కొన్ని సెకండ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న తర్వాత ఎదుటి వ్యక్తి యొక్క చేతిని మెల్లిగా వదలాలి. ఇప్పటి వరకు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ మీరు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. ఒక పర్ఫెక్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వండి. మీ షేక్ హ్యాండ్ ద్వారా మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో, మీరు ఎంత ధైర్యంగా ఉన్నారో, మీరు ఎదుటి వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో, మీరు ఎంత పట్టుదలతో ఉన్నారో ఆ షేక్ హ్యాండ్తోనే తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం ఒక పర్ఫెక్ట్ షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలో తెలుసుకున్నాం. ఇప్పుడు షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వకూడదో తెలుసుకుందాం. దానివల్ల జరిగే నష్టాలు కూడా తెలుసుకుందాం. ఒక వ్యక్తికి మీరు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అతని చేతిని ఊపడం వల్ల మీరు భయపడుతున్నారని అండ్ అతనిపై ఇంట్రెస్ట్ లేదని అండ్ అతని పనిపై ఇంట్రెస్ట్ లేదని తెలుస్తుంది. సో మీరు ఏదైనా ప్రొఫెషనల్ కానీ పర్సనల్ లైఫ్లో కానీ అలా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అలా చేతిని ఎక్కువ ఊపకండి, నష్టపోకండి. అలాగే షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఎదుటి వ్యక్తికి దూరంగా ఉండి షేక్ హ్యాండ్ ఇవ్వకండి. అది కూడా అతనిపై ఇంట్రెస్ట్ లేదని, ఇష్టం లేదని, అతని పనిపై కూడా ఇష్టం లేదని, ఇంట్రెస్ట్ లేదని తెలుపుతుంది. సో దీనివల్ల కూడా నష్టపోతారు. అలాగే షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఎదుటి వ్యక్తికి చాలా దగ్గరగా క్లోజ్గా నిలబడకండి. ఎందుకంటే కొన్ని ప్రొఫెషనల్ మీట్లో ఎవరైనా ఆఫీసర్కి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు 18 ఇంచెస్, మినిమం 18 ఇంచెస్ డిస్టెన్స్తో షేక్ హ్యాండ్ ఇవ్వాలి. అదే అఫీషియల్గా ఉంటుంది, జెంటిల్గా ఉంటుంది. ఒకవేళ మీరు షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోతే ఆ వ్యక్తి మిమ్మల్ని అసలు నమ్మడు, మీ పనిని కూడా అస్సలు నమ్మడు. సో ప్రొఫెషనల్ మీట్స్ కానీ పర్సనల్ మీట్స్ కానీ చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తితో ఐ కాంటాక్ట్ తప్పనిసరిగా మెయింటైన్ చేయండి. ఇలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు హ్యాండ్ షేక్ ఇవ్వగలిగితే మీ హ్యాండ్ షేక్ అనేది పర్ఫెక్ట్ హ్యాండ్ షేక్. అండ్ దానివల్ల మీరు పర్సనల్గా అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో చాలా లాభాలు పొందుతారు, చాలా ఎత్తుకు ఎదుగుతారు. సో ఇప్పుడు ఎన్ని రకాల హ్యాండ్ షేక్లు ఉన్నాయో తెలుసుకుందాం, వాటి గురించి మాట్లాడుకుందాం, వాటి వల్ల జరిగే లాభాలు నష్టాలు కూడా తెలుసుకుందాం. ఫస్ట్, బోన్ క్రషర్ హ్యాండ్ షేక్. మనం ఎదుటి వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అతని చేతిని గట్టిగా నొక్కి షేక్ హ్యాండ్ ఇస్తే, ఒకవేళ అతని రిస్ట్ని బెండ్ వేస్తే కూడా దాన్నే బోన్ క్రషర్ హ్యాండ్ షేక్ అంటారు. ఆ హ్యాండ్ షేక్ అనేది ఎదుటి వ్యక్తిపై డామినేట్ చేయడాన్ని తెలుపుతుంది. అండ్ దానివల్ల మీరు తప్పకుండా నష్టపోతారు. ఎందుకంటే ఏదో వ్యక్తికైనా అతనిపై డామినేట్ చేస్తే ఎవ్వరికి నచ్చదు. సో మీరు పర్సనల్ మీట్లో అయినా ప్రొఫెషనల్ మీట్లో అయినా అలాంటి హ్యాండ్ షేక్ అస్సలు ఇవ్వకూడదు, గట్టిగా అస్సలు ప్రెస్ చేయకూడదు. సెకండ్, వెట్ ఫిష్ హ్యాండ్ షేక్. ఈ టైప్ ఆఫ్ హ్యాండ్ షేక్ మీ లోపల నమ్మకం లేదని, అసలు మీకు ఇంట్రెస్ట్ లేదని
అతనంటే ఇష్టం లేదని, భయాన్ని ఈ హ్యాండ్ షేక్ సూచిస్తుంది. థర్డ్, డెడ్ ఫిష్ హ్యాండ్ షేక్. ఈ రకమైన హ్యాండ్ షేక్ ఎదుటి వ్యక్తికి నీ యొక్క బలహీనతను తెలియజేస్తుంది. అంతేకాక ఆ వ్యక్తితో నీకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తుంది. సో ఇటువంటి హ్యాండ్ షేక్ని పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో అస్సలు ఇవ్వకండి, యూజ్ చేయకండి. ఫోర్త్, హ్యాండ్ హగ్ హ్యాండ్ షేక్. ఈ రకమైన హ్యాండ్ షేక్ని చేతిని పిడికిలాగా మలిచి హ్యాండ్ షేక్ చేసుకుంటారు. ఈ రకమైన హ్యాండ్ షేక్ విశ్వసనీయతని, క్లోజ్నెస్ని రెండింటినీ చూపిస్తుంది. సో ఈ రకమైన హ్యాండ్ షేక్ని నేనైతే పర్సనల్ లైఫ్లో ఎక్కువగా యూజ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఫిఫ్త్, క్వీన్ ఫింగర్ టిప్స్ హ్యాండ్ షేక్. ఈ రకమైన హ్యాండ్ షేక్ని అరచేతితో కాకుండా చేతి వేలతో చేసుకుంటారు. అండ్ ఈ రకమైన హ్యాండ్ షేక్ విశ్వాసానికి, దృఢత్వానికి, అలాగే హైనెస్కి చిహ్నం. ఎందుకంటే రాణి యొక్క చేతి వేళ్ళు ఉన్నతత్వానికి చిహ్నం కాబట్టి. అండ్ ఈ రకమైన హ్యాండ్ షేక్ని ప్రొఫెషనల్ మీటింగ్లో అస్సలు యూజ్ చేయకూడదు. ఆ ఒక్క పరిస్థితుల్లో మాత్రం ఈ రకమైన హ్యాండ్ షేక్ విశ్వాసం లేదని తెలుపుతుంది. మిగతా అన్ని పరిస్థితుల్లో ఉన్నతత్వాన్ని సూచిస్తుంది. సిక్స్త్, డామినేటర్ హ్యాండ్ షేక్. ఇది వ్యక్తి యొక్క గౌరవాన్ని, విశ్వాసాన్ని తెలియజేస్తుంది. సో ఈ హ్యాండ్ షేక్ని ప్రొఫెషనల్ మీట్లో ఎక్కువ యూజ్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. సెవెంత్, కీప్ బ్యాక్ హ్యాండ్ షేక్. ఈ హ్యాండ్ షేక్ అసమానత్వాన్ని తెలియజేస్తుంది. అసమానత్వం. ఈ హ్యాండ్ షేక్ ఇచ్చేవారు వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారని, అండ్ ఈ హ్యాండ్ షేక్ తీసుకునే వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నారని చెప్పేసి హ్యాండ్ షేక్ ఇచ్చే వాళ్ళు ఫీల్ అవుతుంటారు. అండ్ వాళ్ళని కొద్ది దూరంలో ఉంచి హ్యాండ్ షేక్ ఇస్తుంటారు. ఇలాంటి హ్యాండ్ షేక్ పర్సనల్ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ అస్సలు ఇవ్వకూడదు. మీరు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, ఎంత పెద్ద ర్యాంక్లో ఉన్నా. ఎయిత్, బ్రష్ ఆఫ్ హ్యాండ్ షేక్. ఈ రకమైన హ్యాండ్ షేక్లో త్వరగా చేయిని పట్టుకొని త్వరగా వదిలేస్తుంటారు. ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఈ రకమైన హ్యాండ్ షేక్ మీకు ఇస్తున్నారంటే ఆ వ్యక్తి మీపై నిర్లక్ష్యం చూపిస్తున్నారని, అండ్ అతను మీ మాట వినడానికి సిద్ధంగా లేనని, అతని మాట నెగ్గాలని అర్థం. సో ఈ హ్యాండ్ షేక్ ఎవరిచ్చినా వాళ్ళతో తిరగకండి, వాళ్ళకి అసలు హ్యాండ్ షేక్ ఇవ్వకండి. నైన్త్, లాబ్స్టర్స్లా హ్యాండ్ షేక్. దీన్నే ఫింగర్ టచ్ హ్యాండ్ షేక్ కూడా అంటారు. ఎందుకంటే ఈ రకమైన హ్యాండ్ షేక్ ఇచ్చే వాళ్ళు భయపడుతూ ఉంటారు, భయంతో ఇస్తారు. 10th, టీకప్ హ్యాండ్ షేక్. ఈ రకమైన హ్యాండ్ షేక్ ఇచ్చేవారు మీ దగ్గర ఏదో దాస్తున్నారని అండ్ సిగ్గుపడుతున్నారని కూడా అర్థం. సో ఈ రకమైన హ్యాండ్ షేక్ ఇచ్చే వాళ్ళని ప్రొఫెషనల్ మీట్లో అస్సలు యాక్సెప్ట్ చేయకండి. ఎందుకంటే వాళ్ళ వల్ల మీరు చిన్నవి నష్టపోయినా ఆ నష్టం పెద్దగానే ఉంటుంది. 11th, అర్బన్ హ్యాండ్ షేక్. ఈ రకమైన హ్యాండ్ షేక్కి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అండ్ ఈ హ్యాండ్ షేక్ సమానత్వానికి, గౌరవానికి, అలాగే పర్మనెంట్ వీడ్కోలుకి, అదే పర్మనెంట్ సెండ్ ఆఫ్కి సంకేతం. ఎవరికైనా వీడ్కోలు పలుకుతూ ఉంటే, వీడ్కోలు సమాజంలో ఉంటే వాళ్ళకి ఈ రకమైన హ్యాండ్ షేక్ ఇవ్వండి. 12th, షగ్ హ్యాండ్ షేక్. ఈ రకమైన హ్యాండ్ షేక్ ఇస్తున్నారంటే ఆ వ్యక్తికి మీరంటే ఎంతో ప్రేమని, చాలా ఇష్టం అని చెప్పేసి, అండ్ లాంగ్ టైం నుంచి రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పేసి అర్థం. సో మీ ఫ్రెండ్స్తో ఎక్కువగా మీ పర్సనల్ లైఫ్లో ఇలాంటి హ్యాండ్ షేక్ని యూజ్ చేయండి. 13th, సౌత్ పా హ్యాండ్ షేక్. ఈ రకమైన హ్యాండ్ షేక్లో కుడి చేతి కాకుండా ఎడమ చేతిని వాడతారు. ఎడమ చేతితోనే షేక్ హ్యాండ్ ఇస్తారు. సో ఈ రకమైన హ్యాండ్ షేక్ అమర్యాదకి సంకేతం. సో ఈ రకమైన హ్యాండ్ షేక్ ఎవరైనా ఇస్తున్నారంటే వాళ్ళకి చప్పుడు దాకా చేతులెత్తి నమస్కారం పెట్టండి, అది బెస్ట్. సో ఇన్ని రకాల హ్యాండ్ షేక్స్ ఉన్నాయని చెప్పేసి నేను స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకునేదాకా నాకు కూడా తెలియదు. గూగుల్ ట్రై చేసిన, ఏదో ఆర్టికల్ ట్రై చేసిన, పీపీటీస్ ట్రై చేసిన, అన్ని ట్రై చేస్తే ఇంత మ్యాటర్ దొరికింది. సో ఇన్ని రకాల హ్యాండ్ షేక్స్ ఉన్నాయి. దాంట్లో మీకు తగ్గ, అంటే మీకు సెట్ అయ్యే హ్యాండ్ షేక్ మీ పర్సనల్ లైఫ్ అయితే పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో అయితే ప్రొఫెషనల్ లైఫ్లో ఏది మీకు సెట్ అవుతుందో, ఏ పరిస్థితుల్లో మీకు ఏ హ్యాండ్ షేక్ సెట్ అవుతుందో సరిగ్గా చూసుకొని మళ్ళీ విని కన్ఫర్మ్ చేసుకొని ఆ హ్యాండ్ షేక్ యూజ్ చేయండి. సక్సెస్ఫుల్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఫైనల్లీ ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక పెద్ద క్వశ్చన్. అదేంటంటే దీనికి మీరు ఆన్సర్ కామెంట్లో మెన్షన్ చేయాలి. ఒక అమ్మాయికి హ్యాండ్ షేక్ ఇవ్వాలంటే ఎలా హ్యాండ్ షేక్ ఇస్తారు? ఈ ఆన్సర్ని కామెంట్లో మెన్షన్ చేయండి విత్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. సో గైస్, మీరు ఎవరితోనైనా హ్యాండ్ షేక్ ఇవ్వాలంటే ప్రాపర్గా ఇవ్వండి, జెంటిల్గా ఇవ్వండి, అఫీషియల్గా ఇవ్వండి. ప్రొఫెషనల్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో హ్యాపీగా, సక్సెస్ఫుల్గా ఉండండి. సో గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో మెసేజ్ అవసరం వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏదైనా రియల్ టైమ్ ఇన్స్పిరేషన్ స్టోరీ కావాలన్నా, మోటివేషనల్ స్టోరీ కావాలన్నా ఆ టాపిక్ని కామెంట్లో మెన్షన్ చేయండి. ఆ వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.